అందరికీ షలోమ్. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం మన పరిశుద్ధ గ్రంథములోంచి కీర్తనలు 45వ అధ్యాయము 7వ లేఖనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే కంట హెచ్చుగా హెచ్చించినట్లు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటుంది తెలుసా? నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను విడిచితివి కంటే కనుక నిన్ను ఆనంద తైలంతో అభిషేకిస్తున్నాను. ఈరోజు దేవుడు ఎవరైతే నీతిని ప్రేమిస్తారో, ఎవరైతే నీతిలో బ్రతుకుతారో, ఎవరైతే నీతిమంతుకుని హత్తుకొని జీవిస్తారో, ఎవరైతే నీతిమంతుని అడుగుజాడల్లో నడుస్తారో వారిని దేవుడు తన తైలాభిషేకం, ఆనందకరమైన తైలాభిషేకంతో అభిషేకిస్తాడంటే, అంటే నిన్ను ఆనందభరితుడుగా చేస్తాడు, నిన్ను సంతోషభరితుడుగా చేస్తానని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తన అభిషేకం అలాంటిది. తన అభిషేకం చేత నింపబడిన ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానమే, సంతోషమే. ఏమీ లేకపోయినా ఆ భక్తులు, ఆ పరిశుద్ధులు ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే నీతిమంతుడి దగ్గరికి వచ్చారు కనుక, నీతిమంతుడి యొక్క తైలాభిషేకం చేత నింపబడ్డారు కనుక వారి జీవితంలో ధైర్యం అనే ఆయుధం ఉంటుంది బిడ్డ. ఎందుకంటే వారు క్రీస్తుని ఎరిగి ఉన్నారు, నీతిమంతుని ఎరిగి ఉన్నారు. కాబట్టి ఈరోజు నీవు ఈ ఉదయమునే ప్రభు ఒక్క తైలాభిషేకం చేత నింపబడాలి. దావీదు గారిని కావచ్చు, సమూయేలు గారిని కావచ్చు, ప్రతి ఒక్కరిని దేవుడు అభిషేకించి తన తైలాభు బుడ్డిని పట్టుకొని వారిపై అభిషేకించాడు. ఆ అభిషేకం చేత నింపబడం. ఎవరైతే దేవుడు అభిషేకం చేత నింపబడతారో ఖచ్చితంగా బిడ్డ వారి కుటుంబాలు ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా ఉంటాయి. వారి కుటుంబాలు ధైర్యం కలిగిన కుటుంబాలుగా ఉంటాయి. వారి కుటుంబాలు జడియొగ్గని కుటుంబాలుగా, శత్రువుకి భయపడి కుటుంబాలుగా ఉంటాయి. ఎందుకంటే వారు నీతిమంతుడు కాడి కిందకి వచ్చారు. కాబట్టి బిడ్డ, నువ్వు ఎవరి కాడి కింద ఉన్నావు తల్లి? ఒకవేళ నువ్వు నీ మనస్సుని అడుగు ఒకసారి. నీ దేహంతో నువ్వు మాట్లాడు. దేహమా, నువ్వెవరికి లొంగిపోయి ఉన్నావు? నువ్వు నీతిని జరిగిస్తున్నావా? భక్తిహీనతలో ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నేను తప్పిలోనే ఉన్నాను, నేను నీతిలో నడవస్తలేదు, నీతిమంతులుగా తీర్చబడడానికి నాకు ఏ అర్హుని కానని నువ్వు అనుకుంటున్నావో, ఈ ఉదయం ప్రభు నీకు గుర్తు చేస్తున్నాడు. ఏం తెలుసా? నువ్వు కనుక నా వైపు తిరిగితే నిన్ను తైలాభిషేకం, ఆనందకరమైన తైలాభిషేకం తీసుకొస్తాను మాట్లాడుతున్నాడు. ప్రియని, ఎవని బిడ్డ, ఎవని చెల్లమ్మ, ఎవని తమ్ముడా, తల్లి, తమ్ముడు, నా ఆత్మీ సంగమా, నా పరిశుద్ధ సమూహమా, ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నాడు. రా, ఈ ఉదయంనే ప్రభు కాడి కిందికి, నీతిమంతుని కాడి కిందికి, నీతిమంతుడి చేతి కిందికి, నీతిమంతుడు తైలాభిషేక బుడ్డి కిందికి. ఖచ్చితంగా నీ జీవితం సంతోషభరితంగా చేయబోతున్నాడు. ఈ వాక్యమిని ఈ ఉదయమునే ఈ సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యాన్ని నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నీ పట్ల దేవుడు తన సంతోషకరమైన అభిషేకపు తైలము నిన్ను నిలిపి తన కౌగిలో హత్తుకొని ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళి తన పరిచర్య కొనసాగించునుగాక.
మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ షెలో.